అనాసక్త యోగం. అనాసక్త యోగం అన్నది ఒక వేదాంత సంబంధి పదబంధం. అంటే జీవుల కర్మ ఫలితంగా ప్రాప్తించే శుభాశుభాల పట్ల ఆసక్తి గాని వ్యతిరేకత గాని చూపించరాదు అని. లభించిన ప్రతిదీ దైవప్రసాదంగా భావించి సంతృప్తిగా ఉండాలి. కలిమిలేముల్లో, జనన మరణాల్లో, ఉత్థాన పతనాలలో కూడా నిర్లిప్త వైఖరితో ఉండాలి. అయితే దీని సాధనకు మనోబలం చాలా అవసరం కనుక ఎప్పటికప్పుడు ఆత్మ ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. మృత్యువు ఏ క్షణంలోనైనా రావచ్చు అనే స్పృహతో లౌకిక విషయాల పట్ల అనాసక్తి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. అలా ఆత్మ ప్రక్షాళనకు పనికొచ్చేవి జీవితంలో వచ్చే కష్ట నష్టాలు. ఇవి మనకు మంచి శిక్షణను ఇచ్చేవి. ఇలాంటి సాధన వల్ల స్థితప్రజ్ఞత అలవడుతుంది. అంతేకాదు దానివల్ల లోభం, కోపం, మోహం, మమకారం వంటి బంధాల నుంచి విముక్తి లభించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవటమే బంధ విముక్త యోగం అంటే. ప్రతిఫలాన్ని ఆశించి చేసే ఏ కార్యం కూడా పరిపూర్ణం కాదు. నిష్కామ కర్మ చేయాలి. అలా చేయగలిగితే సంసార బంధాలకు మనం దూరంగా ఉండగలుగుతాం. సంసార బంధాలకు దూరంగా ఉండటం అంటే అర్థం ఇంటిని, భార్యా పిల్లల్ని వదిలేసి అరణ్యాలకెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలి అని కాదు. అది సర్వసంగ పరిత్యాగులు, సన్యాసులు చేసే పని. సామాన్యులమైన మనం సంసార జీవితం కొనసాగిస్తూనే తామరాకు మీది నీటి బొట్టులా కుటుంబ వ్యవహారాల్లో ఎంతవరకు అవసరమో అంతవరకే అన్నట్టు ఉండాలి. మితిమీరిన ప్రేమలు, మమకారాలు, బంధాలు, అనుబంధాలు పెట్టుకోకూడదు. ప్రతి కుటుంబంలోనూ 2, 3 తరాలు, వాటి మధ్య అంతరాలు ఉంటాయి కనుక ఒక వయసు వచ్చే వరకే పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. పెరిగి పెద్దయి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగల వయసు, మనసు వచ్చాక కూడా ఇంకా లేనిపోని ఆరాటాలు, తాపత్రయాలతో అధిక జోక్యాలు, అనవసర జోక్యాలు చేసుకోవటం, వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయకూడదు. దీన్ని అనాసక్త యోగం అంటారు. ఆత్మ నిగ్రహం, ఆత్మ సంయమనం వల్ల ఇది సాధ్యం. ఇలా ఆత్మ పరమాత్మల సంయోగమే యోగం అంటే అన్న ఆత్మజ్ఞానం మనలో ఉంటే అప్పుడు దుఃఖరాహిత్యం లభిస్తుంది. ధన్యవాదాలు.